సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్ని మనం లాగిన్ అవుతాం కదా. సో చాలా రోజుల క్రితం, కొన్ని రోజుల తర్వాత ఆ వెబ్సైట్ని కానివ్వండి, యాప్ని కానివ్వండి, మళ్ళీ లాగిన్ అవ్వాలి అని అనుకుంటాము. సో ఒకవేళ మనకు లాగిన్ అయిన తర్వాత దాని పాస్వర్డ్ మనకి గుర్తులేదు అంటే, గుర్తు రావట్లేదు అంటే మనకి చాలా ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. ఆ వెబ్సైట్ కానివ్వండి అండ్ యాప్ కానివ్వండి మనకి మళ్ళీ రీలాగిన్ అవ్వడం కుదరదు. సో అందుకోసం మళ్ళీ మనకి పాస్వర్డ్ కోసం మళ్ళీ వెతకాల్సి ఉంటుంది. సో మనం పాస్వర్డ్ కోసం మళ్ళీ టెన్షన్ తీసుకుంటాము. పాస్వర్డ్ ఏంటి అనేది అని చెప్పేసి అండ్ ఫార్గెట్ పాస్వర్డ్ అంటాము. కొన్నిసార్లు రికవర్ అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. బట్ ఇక్కడ ఫార్గెట్ పాస్వర్డ్ చేయకుండా మనకి ఫైండ్ పాస్వర్డ్ అయితే చేయాలి. లాస్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుంది కదా, సో దాన్ని అయితే మనం ఎక్కడ ఉంటుందో మనం చూడాలి. సో ఫస్ట్గా మనం జీమెయిల్లోకి అయితే వెళ్ళాలి. జీమెయిల్లో వెళ్తే మనం ఏదైతే వెబ్సైట్ లాగిన్ అవుతాం కదా, సో దానికోసం పర్టికులర్గా మనకు ఒక జీమెయిల్ అకౌంట్ అయితే అవసరం ఉంటుంది. సో ఆ జీమెయిల్ అకౌంట్ ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. జీమెయిల్ అకౌంట్ తెలుసుకున్న తర్వాత దాన్ని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ గూగుల్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయాలి. గూగుల్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే సెక్యూరిటీలోకి అయితే వెళ్ళాలి. సెక్యూరిటీలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి డ్రాగ్ చేస్తే ఇక్కడ మనకి పాస్వర్డ్ మేనేజర్ అని ఉంటుంది. పాస్వర్డ్ మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ మనకి అన్ని అంటే మనం ఈ జీమెయిల్ ఐడిని ఏ వెబ్సైట్లో ఏ యాప్లో యూజ్ చేసామో అన్నీ కూడా ఇక్కడ మనకి తెలుస్తాయి. ఇక్కడ లైన్గా తెలుస్తాయి. సో ఓకే, నేను ఇక్కడ చాలా వరకు అయితే నేను ఈ ఈమెయిల్ అకౌంట్ని యూజ్ చేశాను. సో ఓకే, అండ్ నేను ఇప్పుడు ఇక్కడ పేపాల్ అంటే ఇక్కడ నేను పేపాల్ గురించి అయితే నేను ఇక్కడ పేపాల్ అకౌంట్ని ఇక్కడ అకౌంట్ పాస్వర్డ్ని అయితే నేను మీకు చూపిస్తాను. సో ఓకే, సో పేపాల్ అకౌంట్ పాస్వర్డ్ అయితే నాకు గుర్తులేదు. సో ఇక్కడ చూడండి. సో ఈ విధంగా అయితే మనకి పాస్వర్డ్ అయితే తెలిసి ఉంటుంది. ఇక్కడ మనం కాపీ కూడా చేయొచ్చు. ఇక్కడ ఐ బటన్ నొక్కేస్తే ఇక్కడ మనకి ఇక్కడ పాస్వర్డ్ ఏంటనేది మనం చూడొచ్చు. సో ఓకే, సో ఇలా నేను ఐ బటన్ అయితే నొక్కాను, ఎందుకంటే ఇక్కడ ఐ బటన్ ఇక్కడ ప్రెస్ చేసేస్తే స్క్రీన్ అనేది బ్లాక్ అయిపోతుంది అండ్ స్క్రీన్ రికార్డ్ అయితే అవ్వదు కరెక్ట్గా. ఓకే, నేను సింపుల్గా ఇక్కడ నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ అన్ని అంటే ఈ జీమెయిల్ ఐడి ఏ యాప్లో ఏ వెబ్సైట్లో యూజ్ అయ్యాయో అన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ చాలా వరకు ఇలా ఉంటాయి. సో మీరు ఈ జీమెయిల్ ఐడిని ఏ పర్టికులర్ యాప్ అండ్ వెబ్సైట్లో యూజ్ చేశారో అన్నీ కూడా ఇక్కడ కనపడతాయి. ఓకే, సో ఈ విధంగా అయితే మనం పాస్వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ ఈ పాస్వర్డ్ని మనం ఇక్కడ కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేసిన మనకి లాగిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ సింపుల్గా లాగిన్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోని మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పైన సెట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఓకే.